హలో అండి అందరికి. రీసెంట్‌గా పద్మ అవార్డులు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అందులో అత్యున్నతమైన మూడో పురస్కారం పద్మభూషణ పురస్కారం అనేది నందమూరి బాలకృష్ణ, హీరో బాలకృష్ణకి కళల విభాగంలో అందించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఏదైతే ఆయన దాదాపు తన యొక్క కెరీర్ మొదటి నుంచి కూడా సినిమాల్లో పనిచేసి, అలాగే తెలుగు జాతికి తన సినిమాలను అందించడం దాదాపు 100 సినిమాలకు పైగా ఆ కళల్లో ఉండి కళని ప్రోత్సహించడంలో ఆయన కీలకమైన పాత్ర పోషించాడు కాబట్టి ఆయన సేవలకు గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆయనకి పద్మభూషణ్ పథకాన్నయితే ప్రకటించడం జరిగింది. అయితే దీని మీద కొన్ని విమర్శలైతే వస్తా ఉన్నాయన్నమాట. ముఖ్యంగా ఏంటి అంటే రాజకీయ నాయకులు ఇప్పుడు వాళ్ళ అందుబాటులో ఉన్నారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం కూటమిలో ఉంది కాబట్టి అందుకోసమే బాలకృష్ణకి ఈ పద్మ భూషణ్ పథకం వచ్చిందని జెప్పేసి ఒక రకమైన అభిప్రాయం అయితే వినపడతా ఉంది. ఇంకా ఏంటి అంటే గతంలో కూడా బాలకృష్ణ కొన్ని కాంట్రోవర్షియల్స్ కామెంట్స్ చేయడం జరిగింది. వుమెన్స్ మీద, అలాగే రకరకాల ప్లాట్‌ఫార్మ్స్‌లో ఆయన యొక్క బిహేవియర్ అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందనమాట. అయితే ఇలాంటి సందర్భంలో ఏదైతే ఆయన్ని వ్యతిరేకించే ఒక వర్గం ఏముంటుంది అంటే బాలకృష్ణకి పద్మభూషణ్ అవసరమా అన్న ఒక వాదననైతే తెరకెక్కిస్తా ఉంది. ముఖ్యంగా ఏంటి అంటే ఆహ్, ఒక సౌమ్యుడైన వ్యక్తికి ఇవ్వాలిలే గాని, ఇలా రెబెల్ క్యాండిడేట్ లాంటి బాలకృష్ణకి ఇవ్వటం ఏందని చెప్పేసి ఒక అభిప్రాయం అయితే పెద్ద ఎత్తున వినపడుతూ ఉందనమాట. ముఖ్యంగా ఏంటంటే ఆయన బిహేవియర్ ఆయన డైరెక్ట్‌గానే మందు తాగుతా అని చెప్తాడు. ఆయన డైరెక్ట్‌గానే నా ఇష్టం వచ్చింది చేస్తా అని చెప్తాడు. ఇలాంటి వ్యక్తికి ఇంత వివాదాస్పద వ్యక్తికి అత్యున్నత పురస్కారం ఇవ్వటం అవసరమా? ఈయనకన్నా చాలా గొప్ప వ్యక్తులే ఉన్నారు కదా! మరి వాళ్ళకివ్వచ్చు గదా! అనే ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతా ఉంది. ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయం వ్యక్తం చేయండి. బాలకృష్ణకి పద్మవిభూషణ్ ఇవ్వడం కరెక్టా? కాదా? అని జెప్పేసి. ఓకే. మరి థాంక్ యూ.